చేస్తున్నాం. ఈరోజు వరల్డ్ టైలర్స్ డే సందర్భంగా మా ఆశ్రమంలో ఇక్కడ అంటే ఎక్కువ మహిళా మనులు ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఈ టైలరింగ్లో కూడా మగవాళ్ళ కన్నా కూడా దేనిలో తీసుకోకుండా మా ఆడవాళ్ళు కూడా మంచిగా డిజైన్ చేయటం కానీ కుట్టడం కానీ మగవాళ్ళ కన్నా కూడా ముందుంటున్నారు. ప్రతి మనిషికి కూడా గూడు అనేది అవసరం. కానీ రెండవది ఏంటంటే అందంగా బట్టలు తీర్చిదిద్దటంలో మా టైలర్స్ అందరూ కూడా వాళ్ళ నైపుణ్యాన్ని మొత్తం కూడా చూపిస్తారనమాట. ఎందుకంటే ఒక మనిషిని అందంగా చూపించాలంటే వాళ్ళు వేసుకునే బట్టల్ని బట్టి చక్కదనం అనేది వస్తుంది. అంటే దీనిలో సాంప్రదాయం అనేది కూడా కొంత ఉంటుంది అనమాట. ఎలా పడితే అలా వేసుకోకుండా ఒక మనిషిని చక్కగా కనిపించాలి అంటే ఆ మనిషికి తగ్గట్టుగా ఆ వస్త్రధారణ ఉండాలన్నమాట. అది ఉండాలి అంటే ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. అలా కుట్టగలిగే ఈ నైపుణ్యం కలిగిన మహిళలందరికీ కూడా ఈరోజు మా ఆశ్రమంలో వీళ్ళకి సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అతిథిగా వచ్చిన మురళీ గారిని కూడా మేము చాలా సంతోషంగా ఉంది. మాకు ఈరోజు ఫస్ట్గా మాకు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈ మహిళా మనులందరికీ కూడా మేము ఈ సన్మాన కార్యక్రమం చేయించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతుల మిందని నినాదంతో ఈ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అనేది ప్రారంభించిన కృష్ణకుమారి గారు ఇందాక మాట్లాడుతూ ఫస్ట్ టైం అని చెప్పారు నన్ను రావటం. నేను రాకపోయినా కార్యక్రమాలన్నీ తెలుసుకుంటూనే ఉంటాం. కృష్ణకుమారి గారి నేను జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో జిల్లా ప్రారంభమైనప్పటి నుంచి మా కలెక్టర్ గారైన లోతేడి శివశంకర్ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న కృష్ణకుమారి గారు, ఈనాటి అధ్యక్షులు చేదు వెంకటేశ్వరరావు గారు, అతిథి కేశవరావు గారు, మా కమిటీ సభ్యులు విజయలక్ష్మి గారు, ఈ సమావేశం చేసిన మీ అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. వస్త్ర రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో రెడీమేడ్ అనే వ్యాపారం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మీరు టైలర్ వృత్తిని మానుకోకుండా మీ నైపుణ్యాన్ని చూపించాలని తలుపుతో చేస్తున్నందుకు, ఈ రోజు కూడా చేస్తున్నందుకు ఇవాళ సెలెక్ట్ చేసిన 8 మందికి కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ రెడీమేడ్ రంగం అనేది పోటీతత్వంలో పెద్ద పెద్ద వస్త్ర వ్యాపారాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే షేక్ అవుతున్నారు, ఇంగ్లీష్ వర్డ్. అలాంటి పరిస్థితుల్లో 1, 2 సమాజంలో చేతి వృత్తులనే వెనక పెద్దలు చెప్పిన ఈ వృత్తిని కూడా చాలా తెరమరిగే పరిస్థితులు కూడా ఉన్న రోజుల్లో కూడా మీకు చేస్తున్నారు. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించటం, దానికి కేశవరావు గారు, వెంకటేశ్వరరావు గారు అంతా సహకరించడం, నన్ను కూడా ఆహ్వానించడం సంతోషం తెలియజేస్తూ, ఈ యొక్క మిమ్మల్ని ఇప్పుడు ఇచ్చిన ఈ పారితోషికం అనుకోవచ్చు, లేకపోతే జ్ఞాపిక అనుకోవచ్చు, అవి మీకు రాబోయే రోజుల్లో స్ఫూర్తి, ఇంకా ఇంట్రెస్ట్గా మనం చేయాలా, ఇంకా పెద్ద సన్మానం పొందాలా, ఇంకా పెద్ద వాళ్ళతో మనం అభినందించుకోవాలనే తలపుతో ఇచ్చే ఈ చిన్న చిరు సత్కారాన్ని మీరు స్వీకరించి రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతూ, కృష్ణకుమారి గారి కలెక్టర్లు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరి పరిచయం ఉంది కాబట్టి నాకన్నా కూడా పెద్ద వాళ్ళతో మీరు ఇంకా అవార్డులు, సన్మానాలు అందుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.